భగవంతుడు మనిషి పెట్టే ప్రసాదంలో ఉండడు. మనసులోని పవిత్రతలో ఉంటాడు. మనిషి మనలోని అందాన్ని, ధనాన్ని చూస్తే భగవంతుడు మనలోని గుణాన్ని, ధర్మాన్ని గమనిస్తాడు అనేది ఈ వీడియో యొక్క సారాంశం. ఇది నిజమే కదూ! ఎన్ని చూస్తున్నాం మనం. మన అంతరార్థ్యం నిత్యంగా, నిశ్చలంగా, స్వచ్ఛంగా ఉండాలి. అప్పుడే మనిషిని భగవంతుడు చూస్తూ ఉంటాడు. వారి ఆపదలను, కష్టాలను తొలగిస్తూ ఉంటాడనేది ఎప్పటి నుంచో ఎవరో చెప్తూ ప్రెజెంట్ మనం కూడా అనుభవిస్తున్నాం. మనకి జీవితంలో ఏదో ఒక ఘటన జరిగే ఉంటుంది. ఖచ్చితంగా ఆ ఘటన నుంచి బయటపడ్డాము అంటే ఆ భగవంతుని కృపలేనిదే బయటపడ్డామంటారా? మనం చేసిన పుణ్యాలు ఇంకా ఇంకా ఏవో ఇతరత్రానే మనల్ని కాపాడాయి అంటుంటాం కదా, అవే అన్నమాట. ఆ రూపంలోనే భగవంతుడు మనల్ని చూస్తూ ఉంటాడు. కాబట్టి ధర్మంగా, సత్యంగా ఉందామే. జై శ్రీరామ్.